యో హాయ్ గైస్. సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో చివరిదాకా అయితే చూడండి. ఇక్కడ మీరు చూస్తుంటారు ఆన్ స్క్రీన్ మీద చంద్రహాస్ బ్రో అయితే కనపడుతున్నారు కదా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చంద్రహాస్ బ్రో మీద ఈ మన స్నో బ్రో ఉన్నాడు కదా. సో మన స్నో బ్రో కేసు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశాడు. సో చూద్దాం అది ఈ మన అన్న మాటల్లోనే విందాం అది ఏం జరిగిందని చెప్పేసి మ్యాటర్. బెదిరిస్తున్నారనేసి అయ్యా ఇదేంటి అని ఒకటి అడిగితే పక్క రోజు న్యూస్ పేపర్ లో వాడి ఛానల్ కూడా టర్మినేట్ చేసేసాం అని అనౌన్స్ చేస్తారు. అలా ఎలా టర్మినేట్ చేస్తారు అయ్యా? యూట్యూబ్ కంటూ కొన్ని పాలసీలు గైడ్ లైన్లు ఉంటాయి కదా అని వాడు అడిగితే అఫీషియల్ గా ఏ మెయిల్ ఐడి నుంచి అయితే స్ట్రైకులు పడ్డాయో దానికి మాకు ఏ సంబంధం లేదు అని అవతలెత్తారు. మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు అన్ని అబద్ధాల్లో నేను ప్రూవ్ చేస్తే మీ ఇమేజ్ కాపాడుకోవడానికి నా ఇమేజ్ డ్యామేజ్ చేసి వెళ్ళిపోతారు. ఒకవేళ నువ్వన్నట్టే నీ అబద్ధాల కోరిన అయితే ఇన్ని రోజులు నాకు జరిగేది ఏంటి అనేసి ప్రూఫ్లతో పాటు బయట తీసుకెళ్ళి పెడితే పోలీస్ కేసులు పెడతారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇబ్బంది లేదు, జూమ్ చేయాల్సిన అవసరం లేదు. దీని సపరేట్గా కింద నేను పిన్ చేసి పెడతాను. నాకు వచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలు అన్ని డాక్యుమెంట్లు తీసి పిన్ చేసి పెడతాను. అండ్ నా నుంచి ఎవ్వడికి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా నా కంటెంట్ యూస్ చేసుకుంటారో నా మీద మాట్లాడతారో మీ ఇష్టం. ఇప్పటికీ ఎప్పటికీ మాటిస్తున్నాను రా, నా నుంచి అయితే సైకిల్ రావురా అంటే నా వీడియో. సో ఇక్కడ చూడొచ్చు. సో అది ఇక్కడ చంద్రరాజ్ ప్రో చెప్పాడు, మీకు అర్థమేంటది. సో ఇక్కడ అతనివి ఛానల్ మీద స్ట్రైక్స్ చేయడం తెలుసు మనకు ఆల్రెడీ. దాని మీద వీడియోస్ చాలా చేస్తాడు చంద్రహాస్ బ్రో చేస్తాడు. సో ఆ స్ట్రైక్స్ వేసింది కాకుండా స్ట్రైక్స్ ఎందుకు వేసావు అని చెప్పి క్వశ్చన్ చేసిన దానికి సో అతని మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. సో చూద్దాం. గవర్నమెంట్ రికార్డులో ఉండే ఎఫ్ఐఆర్ కాపీలో నా పేరు తప్పు ఉందిరా, కనీసం అడుగుండొచ్చు కదా. ఆధార్ కార్డు కూడా ఇచ్చా కదా. అరే విజయ్ చంద్రహాసన్ దేవరకొండ అంట. ఏందన్నా కమలాసన్ తమ్ముడు నేను? విజయ్ చంద్రహాస్ రాది, విజయ్ చంద్రహాస్ దేవరకొండ అది. సరే దీని గురించి తర్వాత మాట్లాడదాం. మనం 3 Angry Boys ఛానల్లో మనం లైవ్కి వెళ్ళాము. ఆ పేపర్ ఏందన్నా చెప్తా. ఓకే, ఆ లైవ్ 7:45కి అలా స్టార్ట్ అయింది. ఆ లైవ్కి వెళ్ళే ఒక 15 నిమిషాల ముందు డోర్ బెల్ రింగ్ అయింది. నేను ఒంటరిగా ఉంటున్నాను, ఆల్మోస్ట్ 3 years నుంచి ఒంటరిగా ఉంటున్నాను. నేను కంప్లీట్ యూట్యూబ్ ఇస్ మై ప్యాషన్ అనేసి చేసుకుంటా ఉన్నాను. ఎవర్రా ఆ టైంలో ఎవర్రా అని బయటకు వెళ్ళి చూస్తే మా ఇంటి బయట కూర్చోంటారు జనాలకు, పెద్ద మంద కూర్చోంటుంది అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరో 2 మనుషులు. ఎవరు అనేసి పోయి ఏంటి విషయం ఏంది అంటే, చంద్రహాస్ అంటే నువ్వేనా అంటే ఎస్ నేనే. విషయం ఏంది అంటే మేము పోలీస్ అన్నాడు. మంచి విషయం, ఎందుకు వచ్చారు అంటే నీ మీద కేసు రిజిస్టర్ అయింది అన్నాడు. కేసు ఏంటి అంటే మంచి విషయం, వాళ్ళు కేసు పెట్టారు, నువ్వు వాళ్ళు ట్రోల్. సో ఇది సంగతి. సో ఇప్పుడు మన అన్న లైవ్కి పోతున్నాయంటే లైవ్ పోకముందు ఏమైందంటే ఇక్కడ సద్దమైందంటే డోర్ బెల్ సద్దమైంది. బయటికి చూస్తుంటే అక్కడ పోలీసులు బయట ఉన్న వాళ్ళని అయితే ఎంక్వైరీ చేస్తున్నారంటే ఏదో మరి. సో చూద్దాం. ట్రోలింగ్ చేస్తున్నావని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రోలింగ్ చేయలేదు. ట్రోలింగ్ అంటే క్లిప్స్ పెట్టి చేస్తారు, రోస్టింగ్ అంటే వాయిస్ ఓవర్తో వాడు ఒపీనియన్ మాట్లాడతాడు. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. సో పోలీసులు అయితే పోలీసుల దగ్గరికి వెళ్ళి సో కింగ్ చంద్రహాస్ అన్న అడిగాడంటే సో ఎందుకు మీకేం కావాలి, ఎందుకు నా కోసం చూస్తున్నారని అడిగితే వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు. సో నేను ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నావు అంట. సో మంచి విష్ణు సో స్నో బ్రో మీ మీద కేసు వేసాడని చెప్పేసి చెప్పాడంట. చూద్దాం. ఇది బయట ఎందుకు సార్ మాట్లాడడం, లోపలికి రెండు కూర్చున్నారండి అని చెప్పి సిఐ గారు నంబర్ ఇచ్చారు. సిఐ కాల్ చేశాను. విషయం ఏంటి సార్, కేసు ఏంది అంటే వీళ్ళు ట్రోలింగ్ అని చెప్పారు. కేసు ఏం పెట్టారు సార్ అంటే 66E and 67 IT యాక్ట్ కింద నీ మీద కేసు రిజిస్టర్ అయింది అన్నాడు. మనకు నంబర్లు తెలియదు. సరే నంబర్లు మీకు తెలుస్తారు, కామన్ మ్యాన్ నాకేం తెలుస్తుంది. సో అది అంటే ఏం సార్ అంటే నువ్వు ట్రోల్ చేసినావని, వాళ్ళని అవమానకరంగా మాడవని అన్నాడు. అంటే టిల్ ఐ రిమెంబర్ సెక్షన్ ఉంది, కాకపోతే సుప్రీంకోర్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద దాన్ని కొట్టేసింది. ఐ నో ఇట్. ఇలా ట్రోలింగ్ రోస్టింగ్ ఇవన్నీ చేస్తే వాళ్ళ మీద వేసేయచ్చు, ఎవరన్నా ఒకరి గురించి తప్పుగా మాడితే వాళ్ళని జైల్లో వేసేసి అనే కేసు ఉన్నింది. సో ఐ వాస్ లైక్ ఇది కేసు కాదే. సరే సార్ ఏం చేయాలి అంటే పొద్దున్న 10 గంటల కదా స్టేషన్కి వచ్చాయన్నాడు. మంచి విషయం, వస్తాను సార్, కలుస్తాను సార్ అని చెప్పాను. ఇప్పుడు ఆ కాల్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తా అని చెప్పాను, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత లైవ్ జరిగింది, లైవ్లో మనంతా ఆడుకున్నాం. ఆ లైవ్ అయిపోయిన తర్వాత అసలు ఈ 66E and 67 IT యాక్ట్ అంటే ఏట్రా ఏంది చూద్దాం అనేసి గూగుల్లో. సో పోలీసులు వచ్చి చెప్పారు కదా. సో ఇట్లా మంచి స్నో బ్రో కేసు ఇస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత సో అతనికి సిఐ సార్తో కాల్ చేయించారంట. సో కాల్ చేయించిన తర్వాత అతను మాట్లాడింది ఇట్లా
పలానా కేసుల మీద అతనికి ఎఫ్ఐఆర్ అయితే రిజిస్ట్రేషన్ చెప్పాడు. ఒకటి వచ్చి 66E, తర్వాత ఇంకోటి 67 సంథింగ్ ఏదో చెప్పారంట. సో ఆ కేసుల గురించి ఇప్పుడు చూపిస్తాడు చూడండి. ఇప్పుడు కింగ్ చంద్రహాస్ బ్రో చూపిస్తాడు చూడండి. ఇష్టంరా ఈడేస్తాను చూడండి, నేను కూడా చదువుతా. భలే ఉంది అసలు, చాలా బాగుంది అసలు. మైండ్ మైండ్ పోద్ది చూడండి. ఎదురబ్బాయి 66 సెక్షన్ 66E. Whoever intentionally or knowingly captures, publishes or transmits the image of a private area of a person without his or her consent under the circumstances violating the privacy of that person shall be punished with imprisonment which may extend to 3 years or with a fine of exceeding 2 lakh rupees or with another. సో ఇది మాట సంగతి. సో అక్కడ చూడవచ్చు, మీ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. కింగ్ చంద్రహాస్ అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో సెక్షన్ 66E ఇది. సో ఇక్కడ ఈ సెక్షన్ ఎందుకు వేస్తారు, ఈ సెక్షన్ మీద కేసు ఎందుకు వేస్తారంటే, సో అతను ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక ప్రైవేట్ పార్ట్ అనేది తీసుకొని అతని ప్రైవసీని వైలేట్ చేస్తా. సో అది సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కానీ అతని పర్మిషన్ లేకుండా అప్లోడ్ చేస్తే ఈ కేసు అనేది వేస్తారన్నమాట. చూద్దాం. ఓకే చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు నేను నీ ముఖాన్ని పెట్టాను, నువ్వేమో ప్రైవేట్ పార్ట్ చూపించారంటున్నావు. నాకు తెలిసి నేను మొహమే పెట్టాను, మరి ప్రైవేట్ పార్ట్ పెట్టాను, ప్రైవేట్ ఏరియా చూపించేశాను అని చెప్పి 66E పెట్టావు. సరే ఓకే, ఇదేమన్నా బై మిస్టేక్ ఏమన్నా వచ్చిండొచ్చాము. 67 ఏంటో చూద్దాం రా. ఇది 67 అదే సెక్షన్ 67 IT Act. Whoever publishes or transmits or causes to be published or transmitted in the electronic form of any material which contains sexually explicit act or conduct shall be punished on the first conviction with the imprisonment of either description for a term which may extend to 5 years and with fine which may exceed 10 lakhs. సో ఇంకొకటి వచ్చి 67 IT యాక్ట్ అంట. సో ఇక్కడ ఈ సెక్షన్ కింద కేసు ఎందుకు వేస్తారంటే, సో ఎవరైనా అమ్మాయికి కానీ అబ్బాయికి సంబంధించి వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ ఏమైనా కానీ ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ అప్లోడ్ చేస్తే వాళ్ళ పర్మిషన్ లేకుండా అది కేసు అనేది వేస్తారు. సెక్షన్ 67 IT యాక్ట్ అనేది. సో ఇప్పుడు మనకి చంద్రహాస్ అన్న మీద ఈ సెక్షన్ కేసు అయితే వేశారు. అన్నా నేను నీ బిట్లు ఎప్పుడు రిలీజ్ చేశానే, ఏం కేసులు రా ఇవి? ఒరే అసలు మీరంతా జీరో ఎఫర్ట్లు అంటే కేసు పెట్టడంలో చూపిస్తానండు. అదిరా అబ్బాయి అన్నది మనము న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలో రిలీజ్ చేసామని కేసు పెట్టారా, యాజ్ పర్ గూగుల్ తల్లి అది పెట్టారనమాట. ఓకే, సో కింగ్ చంద్రహాస్ అన్న చెప్తున్నాడు కదా. సో అన్న చెప్పినట్టు ఆ సెక్షన్ అది అక్కడ మన గూగుల్లో మ్యాటర్ ఉంది కదా. సో ఆ మ్యాటర్ని బట్టి మనకు అర్థమైందంటే అదే. ఇంకా సో విష్ణు అన్నారు కదా, సో స్నోబ్రోకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్, ఎక్స్ప్లిసిట్ వీడియోస్ అంటే ఇంకా 18+ వీడియోస్ అని ఇంకా చెప్పుకోవచ్చు. 18+ వీడియోస్ అవి అతని పర్మిషన్ లేకుండా ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ అప్లోడ్ చేస్తా అని చెప్పేసి కేసు వేసారంట. అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే బిట్లు. సో చూద్దాం మరి. అండ్ ఇప్పుడు అదే నాకు ఆ రోజు తెలిసింది. అండ్ పక్క రోజు మార్నింగ్ స్టేషన్కి వెళ్దాము అనుకునే టైంలో నాకు ఆ రోజు నేను లైవ్ చెప్పా, లైవ్ చాలామంది చూశారు. లైవ్ ఒకవేళ మిస్ అయింటే లైవ్ లాస్ట్లో అందరూ అన్నారనమాట, అన్న చూడు ఈరోజు సాటర్డే ఈవినింగ్, రేపు సండే ప్రాబ్లం అయిపోద్ది, స్టేషన్కి వెళ్ళామంటే కూర్చోబెట్టేస్తారు, సో నువ్వు ఎవరైనా లాయర్తో పట్టుపోతే బెటర్ అని. నాకు జీరో కాంటాక్ట్స్, ఎవ్వరు తెలియదు నాకు. ఐఎమ్ ఎన్ ఇండివిజువల్, ఐ వర్క్ అలోన్. నాకు కనీసం నాతో పాటు పనిచేయడానికి ఎడిటర్లు కూడా ఎవరు లేరు రా, మొత్తం నేనే చేసుకుంటాను మెయిన్ ఛానల్లో. సో నాకు ఎవరు తెలియదు రా అని చెప్పిన. చాలా మంది వచ్చారు, ముందుకు వచ్చారు. అన్న ఇట్టా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా మామ ఉన్నాడు, కాకపోతే వాళ్ళు విజయవాడలో వైజాగ్లో ఉన్నారు. నాకు రేపు పొద్దున 10 గంటలకంతా కావాలరా, తిరుపతిలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. సరే అనేసి ఇంకా వేరే దారి లేక, ఇష్టం లేకపోయినా మా నాన్న కాల్ చేసి ఇట్టా లాయర్స్ ఎవరన్నా ఉన్నారా అని అడిగా. బికాస్ ఐ డోంట్ వాంట్. సో ఇక్కడ కింగ్ చంద్రహాస్ అన్న స్టార్టింగ్లో చెప్పినట్టు, సో 3 యాంగ్రీ బాయ్స్ ఉంది కదా, సో రోస్టింగ్ ఛానల్ అది. సో ఆ ఛానల్లో లైవ్కి అయితే వెళ్ళాడంట. సో ఆ లైవ్లో
ఎండ్ అయ్యే టైంలో అయితే అతని సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారట, సో అన్న మీరు రేపు సండే ఇట్లా మీరు స్టేషన్కి వెళ్ళారంటే అక్కడ ఇబ్బంది పడిపోతారు, సో లాయర్తో పాటు వెళ్ళాడని చెప్పేసి చెప్పారంట. కానీ కింగ్ చంద్రాస్ అన్నకి ఎవరు తెలీదు, సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇతను ఇంకా ఎవరు తెలియదు కాబట్టి ఏం చేయాలో తెలియక సో అతని ఫాదర్ని అయితే కాంటాక్ట్ అయ్యాడంట. సో కాంటాక్ట్ అయ్యింటే సో చూద్దాం. టు ఆస్క్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మై డాడ్ బికాస్ నేను ఓన్గా రావాలనుకున్నాను, ఓన్గా వస్తా. దిస్ ఇస్ మై ఫైట్, ఐ విల్ ఫైట్ అలోన్, ఐ క్యాన్ ఫైట్ అలోన్, ఐ విల్ ఫైట్ అలోన్. జస్ట్ కాంటాక్ట్ కావాలి అని చెప్పి అడిగాను. ఆయన ఇద్దరు కాంటాక్ట్స్ పెట్టారు. ఇద్దరికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పో రేపు పొద్దున్న స్టేషన్కి పో అన్నాడు. ఆ బొక్క మాది వెళ్ళు మరి. సరేలే ఓకే, మనకెవరు తెలియదు, ఎట్లా జరిగితే అటు జరిగింది. కానీ మన పక్క తప్పు లేదు, మనం తగ్గాల్సిన అవసరం లేదు. కానీ ఒంటరిగా అన్న పోతాను, ఎవరు రాకపోతే ఒంటరికి వెళ్ళిపోతాను పడుకున్నా. సో వాళ్ళ ఫాదర్ అయితే కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాడంటే, సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యింటే వాళ్ళ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ అయితే లేదంటున్నాడు. సో అందుకని చెప్పేసి సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇంకా అలానే అతను పనుకున్నాడంట నైట్. సో రెస్పాన్స్ లేకపోయినా కానీ ఏమైనా కానీ అవనీలే అని చెప్పేసి లైక్ నువ్వు ఒక దాన్ని బలంగా నమ్మి నీ తప్పేం లేకుండా నిజాయితీ నీ పక్కుండి న్యాయం నీ పక్కుండి బలంగా నువ్వు ముందుకు పోతా అంటే నీకు కావాల్సిన ఆయుధాలు వస్తువులన్నీ ప్రపంచం తీసుకొచ్చి నీ కాళ్ళని పెట్టేస్తుంది అంటే ఆ బొక్క పెడుతుంది అనుకున్నాను నేను. కానీ నిజం రా, నేను చూసా తిరుపతిలో టాప్ మోస్ట్ లాయర్ 70 years ఆయనకి. ఆయన ఫోన్ చేసే పని అయిపోద్ది. నా స్కూల్ ఫ్రెండ్ మార్నింగ్ వాడే బండి వేసుకొని ఇంటికి వచ్చి బండి ఎక్కువ అన్నాడు. యాడికి రా అంటే నువ్వు బండి ఎక్కువ. సరే నీకు తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టాడు. ఆయన పెద్ద ఆఫీసు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాను నేను, కోర్టు బ్లాగ్స్ జైలు బ్లాగ్స్ కావాలెట్రా అని. అది ఆయన ఆఫీస్ నుంచే చెప్పినాడు. ఏంటి అన్నాడు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిచ్చయ్యా వాళ్ళకి అనవసరంగా ఎక్కడ దానిలో గెలుక్కుంటున్నారు అన్నాడు. ఏమో సార్, సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఏం చేయొచ్చు సార్ అని చెప్పి 2 దారులు రబ్బాయి. ఒకటి, అయ్యా తప్పైపోయింది, ఇంకోసారి మీ జోలికి రాను, మీ వీడియోలు చేయను, వీడియోలు డిలీట్ చేస్తాను, ఇంకా మీరు చెప్పినట్టు కన్నప్ప ప్రమోషన్స్ ఏమైనా కావాలని కూడా చేస్తాను, ఫ్రీగా చేస్తాను, నన్ను వదిలేయండి, ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుంటే పో అని వదిలేస్తారు, హ్యాపీగా బతుకుతాం. ఇది వేరే ఒక పొలిటికల్ పార్టీ నుంచి వెళ్ళాలి అని చెప్పి వద్దులే, నేమ్స్ వద్దులే, బికాస్ ఎందుకు ఇష్యూ అప్పుడే కాంప్లికేట్ చేయడం. సో అతని ఫ్రెండ్ అతనికి వచ్చి హెల్ప్ చేస్తా అంటే నెక్స్ట్ మార్నింగ్ సో అతను వచ్చి అతను తీసుకుపోయి సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న లాయర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడంట. సో లాయర్ అయితే క్వశ్చన్ చేస్తాడంట, సో నువ్వు కాంప్రమైజ్ కావాలనుకుంటున్నావా లేకపోతే ఏంది అని చెప్పేసి అడిగాయంట. సో కాంప్రమైజ్ కావాలనుకుంటే కాంప్రమైజ్ అయిపో, ఏమంటే దానికి కొన్ని నువ్వు చేయాల్సి ఉంటుంది కాంప్రమైజ్ అయ్యాక అని చెప్పేసి చెప్పాడు. సో అంటే వీడియోస్ డిలీట్ చేయడం కానీ ఇవన్నీ చెప్పాడు. చేస్తా ఇది, ఇంకా నువ్వు ఇంత మొండిగా పోతే నేను స్టేట్ ఇష్యూ కాదు నేషనల్ ఇష్యూ అయితే వదలు. నేను పిచ్చి నా కొడుకుని ముందు నుంచి చెప్తున్నాను సార్ నేను చెప్తున్నాను సార్. సో నేను పిచ్చి నా కొడుకుని సార్, నేను చేస్తాను సార్. సో ఇక్కడ సార్ అని కింగ్ చంద్రాస్ బ్రో ఎందుకు అంటున్నాడు మీకు వీడియో చివరిలో అయితే అర్థమవుతుంది. సో చివరి దాకా అయితే చూడండి. ఇక్కడ కింగ్ చంద్రాస్ బ్రో సార్ అని ఎందుకు అంటున్నాడు మీకు క్లారిటీ వస్తుంది. సార్ అని గుచ్చి ఎందుకు ఆ పదం వాడుతున్నాడు అని చెప్పి సో క్లారిటీ వస్తుంది. సో చివరి దాకా అయితే చూడండి. మాటలు లేకుండా చేస్తాను సార్. ఓకే, ఇది వార్నింగ్ కాదు సార్, నా గురించి చెప్తున్నా అంతే. ఓకే, ఇప్పుడు వేరే పొలిటికల్ నేమ్ చెప్పి ఈయన ద్వారా నువ్వు పోవచ్చు, ఈయన మాట్లాడితే పని జరుగుతుంది. లేదు ఫైట్ చేస్తాను అన్న ధైర్యము దమ్ము నీకుంటే తిరుపతిలో ఉండే ఎస్పీ సార్ ఇస్ ద మోస్ట్ స్ట్రిక్టెస్ట్ పోలీస్ ఎవర్. ఎవరున్నా హెరాస్ చేస్తున్నారు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తానంటే చెక్కేస్తారు. ఆయన చెప్పామంటే ఆయన చూసుకుంటారు అన్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఫైట్ చేస్తాను సార్ అని చెప్పాను. ఏ ధైర్యంతో పోతున్నావు రా ముందుకి అన్నాడు. తెలియదండి, నేను తప్పు చేయలేదు, నేను సారీ చెప్పను. దేనికి సారీ చెప్పాలి సార్, దేనికి సారీ చెప్పాలి అంటే నీ తప్పు లేదబ్బా, నువ్వు ఫైట్ చేస్తాను కరెక్టే, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ అంటే తెలుసు సార్ నాకు. సరే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎస్పీ ఆఫీస్ ఈరోజు సండే, ఎస్పీ గారు ఉండరు, నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరితో ఉన్నా వెళ్తే ఎస్పీ సార్ క్యాంప్ ఆఫీస్లో ఉంటారు, అలా వెళ్ళి కలిసే ఛాన్స్ ఉంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. సో అతను క్వశ్చన్స్ అడిగేదా కాంప్రమైజ్ అయితే ఫైట్ అవుతావు అంటే మన కింగ్ చంద్రాస్ బ్రో మొత్తం ఫైట్ చేస్తా అని చెప్పేసి చెప్పాడంట. సో నేనైతే దీనికి తగ్గాను సార్, నేను అయితే ఫైట్ చేస్తాను సార్ అని చెప్పాడు. సో అయితే మీరు ఎస్పీ సార్ని అయితే కలుస్తానని చెప్పాడు తిరుపతి. సో అతను ఎస్పీ సారు బాగా స్ట్రిక్ట్ అని చెప్పాడు. సో మీ ఏ ఇష్యూస్ అన్నా ఆ సార్ చూసుకుంటాడు, అతను కలవనని చెప్పాడంట. బాగా వెళ్ళి మాట్లాడడానికి వీలు ఉంటుంది, ఏదో ఇష్యూ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా పోయే ఛాన్స్ ఉండొచ్చేమో, వెళ్ళి ట్రై చేయంటే నాకెవరు తెలియదండి అన్న. ఈ మా ఫ్రెండ్ గాడు పక్క నుంచి నాకు తెలుసురా అని. హౌ అంటే వాడికి చిన్న ఈ మధ్య ఒక ఇష్యూ అయింది, ఆ ఇష్యూలో వాడికి అన్ని కాంటాక్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ లాయర్ దగ్గరికి అతను ఫ్రెండే తీసుకుపోయాడు, కింగ్ చంద్రాస్ బ్రో ఫ్రెండే. సో ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరకు కూడా
అతని కింగ్ చంద్రాస్ బ్రో ఫ్రెండే తీసుకుపోతున్నాడంట. నైస్. వాస్ లైక్ పదం బాగానే తీసుకెళ్ళిపోయేసి సార్ మావాడే సార్ అని తీసుకెళ్ళాడు. దే ఆర్ నాట్ లైక్ ఫ్రెండ్స్. వాడికి రీసెంట్గా ఇష్యూలో ఆయన పరిచయం అనమాట. అలాగా ఏమైంది బాబు మళ్ళీ ఇటు వచ్చావంటే ఇలా ఈ అబ్బాయికి హెరాస్మెంట్ జరుగుతుంది అంటే ఏమైంది విషయం చెప్పు అన్నాడు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే ఓకే ఎవరు వచ్చింది ఇంటికి అన్నారు. చెప్పా ఇలా కానిస్టేబుల్ వచ్చారు అంటే కాల్ చేసి మాడారు. ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ చేసి మాడారు. ఇంకా సరే అనేసి మీరు చెప్పారు ఇబ్బంది ఉండదులే నేను మాడా కదా ఎస్పీ ఆఫీస్ నుంచి, నువ్వు వెళ్ళి పేపర్ తీసుకో, నోటీస్ ఇస్తారు అంతే నీకు. ఆ నోటీస్ తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ సమన్స్ కోర్టు వాళ్ళు పిలుస్తారు, అప్పుడు పోవాల్సి ఉంటుంది. ఏం జరిగింది ఏంది అనేది వాళ్ళని ఇన్వెస్టిగేట్ మొత్తం చేసి వాళ్ళంటూ ప్రూఫ్లన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు మొత్తం రెడీ అయిన తర్వాత కోర్టు సబ్మిట్ చేస్తారు. ఆ కోర్టులో నీకు పిలుస్తారు. ఆ కోర్టులో పోయిన తర్వాత నువ్వు నీ వాదన చెప్పుకోవడానికి నీకు లాయర్ అవసరం ఉంటుంది. ఇప్పుడప్పుడే అవసరం ఉండదు, తిరుక్కోవాల్సిన అవసరం ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. ఫైట్ చేద్దామని డిసైడ్ అయినావు కదా అంటే ఎస్ సార్ అన్నా. సరే ఓకే పో అని చెప్పి సిఏ గారికి కాల్ చేస్తే బేసిక్గా ఎవరైనా కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇలా ఫలానా వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చారండి, ఒకసారి రండి మాట్లాడాలి, జరిగింది నిజమా కదా తెలుసుకోవాలి అని చెప్పి మాట్లాడతారు. ఇవేవి లేవు. సిఏ గారిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా అంటే అయిపోయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. అలా అయిపోద్దండి. మేము పెడితే అవ్వవే. నేను పెడితే నేను ఇప్పుడు పోతాను మంచు విష్ణు గారు ఇలా హెరాస్ చేస్తారండి నా పైన, నేను ఫ్రాడ్ ఫేక్ నెరేటివ్ ఇస్తాను. సో ఇక్కడ ఇంకా ఎస్పీ సార్ ఆయన చెప్పినట్టు ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో నోటీస్ ఇస్తా అంటే అది తీసుకోమని చెప్పేశాడు. సో ఓకే అని చెప్పాడంట. సో ఇక్కడ కింగ్ చంద్రాస్ బ్రో క్వశ్చన్ చేస్తున్నాడు. అదే ఏం చెప్తున్నా అంటే ఏం అడుగుతున్నా అంటే, సో మీ దగ్గర పవర్ ఉంది, మీ దగ్గర ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ చేతిలో డబ్బులు ఉంది కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా చేస్తారు. మీరు కేసు పెడితే అది కేసు ఫైల్ అయిపోతుంది. అదే నేను వెళ్ళి సో ఇట్లా స్నోబ్రో నన్ను టార్చర్ పెడుతున్నాడు, స్నోబ్రో నన్ను ఇట్లా ఇది చేస్తున్నాడని మేము కేసు పెడితే అది ఫైల్ కాదు, అది నీకి నాకు డిఫరెన్స్ ఏంటిది లా దగ్గర అని చెప్పేసి అంటున్నాడు. అనేసి నా పైన సోషల్ మీడియాలో హెరాస్ చేస్తున్నారు, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అంటే చేస్తారా? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా? అలా చేశారు. సరే వదిలేండి, అవన్నీ వదిలేండి. ఎందుకు మళ్ళీ ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ పోలీస్, అది వేరే విషయం. కానీ ఇంకా ఎస్పీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయేసి అడగలు పేపర్ తీసుకున్నాము. ఇది నోటీస్ రా, ఇది కాదు నోటీసు, ఇది నోటీసు. ఇది కూడా పిన్ చేసి పెడతాను, కింద పిన్ చేసి పెడతాను, ఇబ్బంది లేదు. ఈ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత ఒకేసారి ఇక్కడ నేను బయలుదేరుతాను అంటే లేదమ్మా వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు వస్తారు కదా మాడిన తర్వాత వెళ్ళిపోదు నువ్వు అని చెప్పారు. ఓకే వెయిట్ చేద్దాం అన్న. 40 minutes. సో నోటీస్ తీసుకున్న వెంటనే పోదామని అనుకున్నాడు, కానీ పోలీసులు అయితే కొంచెం వెయిట్ చేయమని చెప్పారంట. సో ఎవరో మరి వస్తారంట, ఇంపార్టెంట్ విఐపి ఎవరో వస్తారంట. సో అతనితో మాట్లాడాలంట, వెయిట్ చేయమని చెప్పాడంట. అక్కడ పోలీసులు అయితే చెప్పారంట కింగ్ చంద్రాస్ బ్రోకి. సో మరి ఎవరు వస్తారు, అతను ఎవరు, మళ్ళీ కింగ్ చంద్రాస్ బ్రో మాటల్లోనే ఎన్నో మినిట్స్ తర్వాత ఓ పెద్ద కారు ఈ లాస్ట్ నుంచి లాస్ట్ దాకా పెద్ద పడవ ఉన్నట్టుంది, దాని నుంచి దిగారు ఇద్దరు. ఎవరు కూడా తెలియదు నాకు. ఇద్దరు వచ్చారు, ఆడ కూర్చున్నారు అని చూస్తున్నారు. ఐ వాస్ లైక్ హాయ్ అని అన్నాడు. ఇంకొక ఆయన హలో అన్న మన ఏమైంది వాళ్ళకి. సో చూడొచ్చు. సో కింగ్ చంద్రాస్ బ్రో ఇచ్చిన రియాక్షన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు వాళ్ళ కోపము కింగ్ చంద్రాస్ బ్రో మీద ఎంతవరకు ఉందని మీకు అర్థమైపోతుంది. సో చూద్దాం. అంటే ఆ పక్కన ముద్దుల సిఐ గారు మాడండి, ఆయన వాడు వీడంటావు నువ్వు, మంచు విష్ణువర్ధన్ బాబునే వాడు వీడంటావు నువ్వు అని. ఎందుకన్నాను సార్ అంటే అవన్నీ పక్క పెట్టి ఏమన్నా అవ్వచ్చు, నువ్వు వాడు వీడంటావు నువ్వు, వీడియో డిలీట్ చేయ ముందు అని. చేస్తాను సార్ ఇప్పటికప్పుడే ఆన్ ద స్పాట్. ఫస్ట్ రాగానే స్నోబ్రో మీద డప్ప అనమాట. సో ఇక్కడ ఆ స్నోబ్రో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డప్ప కొడితే సరిపోదు కాబట్టి అతని కింద పనిచేసే వాళ్ళు కూడా డప్ప కొట్టాలన్నమాట. సో అట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన పని గురించి మాట్లాడకుండా డప్ప కొట్టడం మొదలుపెట్టినారు స్నోబ్రో గురించి. ఓకే డిలీట్ చేస్తాను. ఇప్పుడు మేమే అడగట్లేదు సార్, సారీ అడగట్లేదు, ఏం అడగట్లేదు సార్. ఆయన చాలా పెద్దోడు, హీరోలు, వేల కోట్ల ఆస్తులు, వాళ్ళ నాన్న ఎంపీలు, ఇవన్నీ ఓ మై గాడ్ అనుకుంటూ పైన కూర్చో ఉన్నారు. సో ఆయన్ని నేను కింద నుంచి సారీ చెప్పు అంటే కరెక్ట్ కాదు. నాకు కనికరం ఉంది సార్, మరి అంత కఠినాత్మకం కాదు నేను. మేము అడిగేది పబ్లిక్గా వచ్చి అబద్ధం చెప్పాను, తప్పు చేసినావు, తప్పుకో అంటున్నాం అంతే. సారీ చెప్పని అడగట్లేదే. సారీ చెప్పడానికి తప్పుకోవడానికి చాలా తేడా ఉందండి. సారీ చెప్పడం అంటే నన్ను క్షమించండి, తప్పు చేశాను, తప్పు నాదే. సో ఇక్కడ కింగ్ చంద్రాస్ బ్రో అయితే ఏమని చెప్తున్నాడు అంటే, సో మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు,
జస్ట్ మీ మిస్టేక్ని మీరు ఒప్పుకోండి, అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయండి, ఇట్లా మేము మిస్టేక్ చేసామని చెప్పేసి అని చెప్తున్నాడు. సో మళ్ళీ వాళ్ళ రిప్లై ఎందుకు చూద్దాం మరి. నేనే తగ్గిపోతున్నాను, అయ్యో ఎంత తప్పు అయిపోయిందండి, ఇంకోసారి జరగదు, ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను అని అడుక్కోవడం. తప్పు ఒప్పుకోవడం అంటే నువ్వే సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఐడియా కూడా నేనే ఇచ్చాను వాళ్ళకి. సార్ ఇప్పుడు మీకంటూ ఈగోలు కొన్ని ఉంటాయి కాబట్టి మీరు అపాలజీ నేను చెప్పలేను అంటే పక్కన మీరు తోసేయండి, చెప్పండి ఇట్టా అదో ఫలానా ఏజెన్సీ వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఇది ఇలా కన్వే అయ్యింది, నాకు మిస్ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నేను అలాగా ఫాల్స్ రిలేటెడ్ చెప్పాల్సి వచ్చింది, ఈ ఏజెన్సీ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, ఇంకోసారి ఇట్లాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము, విల్ టేక్ సివియర్ యాక్షన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అని చెప్పి అయిపోయింది. నీ ఈగో సాటిస్ఫైడ్ కదా, నువ్వు సారీ చెప్పినట్టు కాదు కదా, అయిపోయింది, అది తప్పు ఒప్పుకున్నట్టే కదా. తప్పు వాడి వల్ల జరిగింది, వాడు ఇచ్చిన మిస్ఇన్ఫర్మేషన్ వల్ల జరిగింది అని చెప్పి వాడి మీద తోసేయి, ఇష్యూ అయిపోద్ది, ఏడికెడికి అయిపోద్ది, చిన్న ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, ఏ ఇబ్బంది లేదు అని. ట్వీట్ అయ్యేదు ఎందుకు వేయరు, అవ్వదు. సో ఇక్కడ మీకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది అది. సో ట్విట్ వేయరంట, ఏదో పిల్లలు గారం చేస్తున్నట్టు చేస్తారు వాళ్ళు. ట్విట్ వేయమంటే నీకు ఇవాడు ఏం అడిగాడు, కింగ్ చంద్రవాస్ బ్రో ఏం అడిగాను నేను, సో ఇట్లా మాకు ఇట్లా మీరు ఇట్లా నాకు 1,00,000 2,00,000 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇవ్వండి, నేను కాంప్రమైజ్ అవుతాను, లేకపోతే మీరు తప్పు చేసినందుకు మీరు వీడియో చేయండి, అపాలజీ వీడియో చేయండి, ఇట్లా ఏదైనా ఎక్స్ట్రా ఏదైనా డిమాండ్ చేస్తాడా, మీకు ఇబ్బంది పెట్టేటట్టు ఏమైనా డిమాండ్ చేస్తాడా. సో అతనే క్వశ్చన్ అడిగి అతనే సొల్యూషన్ చెప్పి అన్నీ అతనే చేస్తాడు. జస్ట్ మీరు దానికి రియాక్ట్ కమ్మన్నాడు అంతే. సో మేము రియాక్ట్ కామంటే ఇంకా దానికి కింగ్ చంద్రరాజు బ్రో ఏం చేస్తారు, ఇంకా అది అవ్వదు, నువ్వు వీడియో డిలీట్ చేయండి, అది అవ్వకపోతే ఇది అవ్వదు సార్. ఎందుకురా పైకి తెచ్చుకుంటావు, ఎందుకురా ఆర్డర్ తెచ్చుకుంటావు అని చూస్తాను నేను. కింగ్ చంద్రరాజ్ బ్రో రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్. వాళ్ళటేమో కానీ కింగ్ చంద్రరాజ్ బ్రో రియాక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు జగన్ కూడా ఆడికి పోవాలి మరి. ఆ స్మైల్ జగన్ చూసి నేర్చుకునేట్టు అనిపిస్తుంది నాకు. కింగ్ చంద్రరాజ్ బ్రో స్మైల్ అంత స్మూత్గా అంత సైలెంట్గా స్మైలింగ్ చేస్తున్నాడు. అసలు జగన్ ఎక్స్ సీఎం జగన్ గారే దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చినట్లు ఉన్నారు కింగ్ చంద్రరాజ్ బ్రోకి. కానీ ఇంకా ఆడ నుంచి కరెంట్ పోయింది, బయటకు వచ్చి మాడడం ఇంకా ఆ తర్వాత నుంచి చాలా అయింది. లాస్ట్లో ఒక డైలాగ్ ఉందిరా, వీడియో లాస్ట్లో చెప్తుంది సరేనా, మనం మళ్ళీ మాడదాం. అక్కడికి మన ఎఫ్ఐఆర్ స్టోరీ, మన ఎఫ్ఐఆర్ బ్లాగ్ కంప్లీట్ అయింది అబ్బాయి. ఇప్పుడు మనం సీరియస్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, మీరు నా పైన ఇచ్చిన కంప్లైంట్, మీరు ఇచ్చిన ఈ కంప్లైంట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయంటే, నేను 2 years బ్యాక్ మంచి ఫ్యామిలీ పైన రోస్టింగ్ వీడియో ఒకటి చేస్తున్నా, కంప్లీట్లీ ఇన్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వే అండ్ విచ్ కమ్స్ కంప్లీట్లీ అండర్ ద యూట్యూబ్ ఫేర్ పాలసీ. ఓకే, మీరు అబ్యూస్ చేస్తున్నారే ఆ పాలసీ అనమాట. ఓకే, దాని పాలసీ కింద వస్తుంది, ఇబ్బంది లేదు. సో కనీసం ఆ వీడియోలో మీరు ప్రూఫ్గా ఇచ్చినా కూడా సరిపోయింది. నేను ఏ వీడియోలో అయితే మీరు చేసిన ఫ్రాడ్ అన్నిటికీ ప్రూఫ్లు పెట్టి మరి మాట్లాడు. సో ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏ వీడియో మీద ఫైల్ చేశారంటే, సో ముందు అతను చేసిన రోస్ట్ల మీద కాకుండా రీసెంట్గా అతనైతే చేస్తారన్నమాట. సో ఇట్లా మంచు విష్ణు మమ్మల్ని నాకు కాల్ చేస్తాడు, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అంటే మెయిల్ పెట్టారు కదా. సో ఇవన్నీ ఉన్నాయి, మాకు ఈ వీడియో తీసేయండి, లేకపోతే అయితే పలానా వీడియో చేశాడు, ఒకటి వీడియో అయితే చేస్తారన్నమాట కింగ్ చంద్రరాజ్ బ్రో. ఆ వీడియో ఏంటంటే ఇట్లా స్ట్రైక్లు ఎందుకు వేస్తారు, ఆ స్ట్రైక్స్ అన్నీ ఫేక్ స్ట్రైక్స్ అని చెప్పేసి ఆ టాపిక్ మీద వీడియో అయితే చేశాడు. సో ఆ వీడియోకి సంబంధించిన రైట్స్ అయితే కింగ్ చంద్రరాజ్ బ్రోని అడిగారు. సో ఆ రైట్స్ ఇవ్వమని చెప్పారు. కింగ్ చంద్రరాజ్ బ్రో ఒప్పుకోలేదు. సో చంద్రరాజ్ బ్రో ఒప్పుకోలేడు కాబట్టి ఇంకా వీళ్ళైతే ఇంకా లీగల్ యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఆ లీగల్ యాక్షన్స్ ఇల్లీగల్గా తీసుకుంటున్నారు, వాళ్ళ పవర్ని పలుకుబడిని వాడుకొని. సో ఇక్కడ చూడొచ్చు, మంచు విష్ణు ఈజ్ ఎక్స్పోజ్డ్ అని విత్ ప్రూఫ్స్ అని చెప్పేసి ఆ వీడియో అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళు థ్రెట్స్ అయితే చేస్తున్నారు, ఫోన్ కాల్ చేస్తున్నారు, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి అతను ఒక వీడియో అయితే చేస్తాడు ప్రూఫ్స్ చూపించేకి వాళ్ళు చేసినవన్నీ. సో ఆ వీడియో మీద అయితే వాళ్ళు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. అదే వీడియోని మీరు ఎత్తుకొని పోయి ఆ లింక్తో పాటు ప్రూఫ్గా ఇచ్చారు కోర్టులో. ఇప్పుడు దీన్నే కోర్టులో పెట్టాలి ప్రూఫ్గా. ఈ వీడియో ఏ వీడియో ప్రాబ్లం ఉందంటే ఆ వీడియో పెడతారు. నేనేం ఆడాల్సిన అవసరం కూడా లేదు సార్. జడ్జి గారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదండి ఒక వీడియో, ఆ వీడియో ఒకసారి చూడండి సార్ చెప్తా చాలు. అయినా కూడా దానిలో తప్పే ఉంది అని చెప్పి కొట్టిపరేసే ఛాన్స్ ఉంది, బికాజ్ మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. అందుకే ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా, ఆ ఛాన్స్ అవ్వకుండా మీరు
దీన్ని పెట్టి నేను భయపడిపోయేసి నేను వెనక్కి వెళ్ళిపోయేసి అయ్యి బాబోయ్ ఇంకో వదిలేస్తాను, సారీ సార్ ఇంకెళ్ళిపోతాను సార్, ఇంకెప్పుడు మీ జోలికి రాను సార్ అని మీరు అనుకున్నారు. కానీ యూ గేవ్ మీ ఎ వెరీ గుడ్ స్ట్రెంగ్త్, వెరీ గుడ్, వెరీ బిగ్ పాయింట్. మీరు ఇప్పుడు దీన్ని లాలోకి తీసుకెళ్ళడం వల్ల సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సో చంద్రహాస్ బ్రోని భయపెట్టికి ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ అని చెప్పేసి. సో చంద్రహాస్ బ్రో భయపడతాను అనుకున్నాడు, భయపడ్డు. సో భయపడిస్తాడు అనే డైలాగ్ అయితే చెప్తున్నాడు. మీరు ఇప్పుడు దాకా చేసిన ఫ్రాడ్లు, మీరు పబ్లిక్గా చెప్పిన అబద్ధాలు, మీరు రిలీజ్ చేసిన ఫేక్ నోటీసులు, అవి ఫేక్ అని ప్రూవ్ అయిన విధానము, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కలుపుకొని 9 పేజీల కంప్లైంట్ రాసా. కంప్లైంట్ అంటే నిజానికి వెయిట్ ఎక్కువ ఉంటుందన్నా, ఇది కాదు. సో వాళ్ళేమో ఒక పేపర్ ఇస్తే, సో మన చంద్రహాస్ బ్రో మాత్రం 9 పేజీలు కంప్లైంట్ అయితే రాస్తారంట. సో కోర్టులో సబ్మిట్ చేసేకి చూద్దాం మరి దాని గురించి ఉందో. ఇది నిజం కాదు, ఇది కంప్లైంట్ పేపర్. ఇది కంప్లైంట్ పేపర్, సింగిల్ పేపరు, అందులో 90% డబ్బాలే. ఇది సింగిల్ కంప్లైంట్ కాదు, 3 పైన కంప్లైంట్. ఇది 3 పైన కంప్లైంట్, మిగతా 2 పేర్లు వద్దులే, ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ దెమ్, సరే పర్లేదు. సో 3 పైన కంప్లైంట్ ఇది, ఓకే. 3 పైన కంప్లైంట్ సింగిల్ పేజ్. ఏదిరా అంటే వీళ్ళు 3 చేశారు, దాంట్లో 90% డబ్బానే, ఏమీ లేదు. పేరు చెప్పొచ్చు కదా సార్, పేరు చెప్పొచ్చు, ఎందుకంటే మీరే కంప్లైంట్ ఇచ్చింది దాని మీద. హేమచంద్ర బాబు గారు ఎవరండి ఈయన, హూ ఆర్ యూ? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంట, ఎఫ్ఐఆర్లో ఉంది, దీనిలో ఆర్డర్ ఉంది. ఏ రాశానోలే, సరే ఓకే. నేనంట కేసులు పెట్టింది అవే 66E and 67, కానీ వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో వీళ్ళు రాసింది హ్యావ్ మార్ఫ్డ్ ద ఫోటోగ్రాఫ్స్ అన్అట్రాక్టివ్లీ అండ్ హ్యాస్ బీన్ ట్రోలింగ్ ద అబవ్ అన్అట్రాక్టివ్ మార్ఫ్డ్ ఫోటోస్ విత్ ఫాల్స్ అండ్ ఫిక్షియస్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు నాకు దీన్ని కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి లాలో పెట్టడం వల్ల ఈ పాయింట్స్ అన్నీ నేను కోర్టుకు తీసుకెళ్తాను. ఆల్రెడీ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే నేను ఆల్రెడీ అలాంగ్ విత్ ఆల్ ద ప్రూఫ్స్ నేను నా కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎస్పీ గారికి, నా దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి, నేను ఏ పోలీస్ స్టేషన్కి వస్తానో ఆ పోలీస్ స్టేషన్కి, అది కాకుండా మీరు ఏ స్టేషన్లో అయితే రిజిస్టర్ చేశారు కంప్లైంట్ ఆ స్టేషన్కి, అన్నిటికీ సీసీలు పెట్టి ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్డ్ పోస్ట్ చేసి, ఎందుకంటే మాకు రిసీవ్ అవ్వలేదండి అని చెప్పడానికి లేదు, వాళ్ళు సైన్ చేసి తీసుకోవాలి. అందుకే అరే నేను ఐ వాంటెడ్ టు బికమ్ ఎ పోలీస్, దొంగ నా కొడుకు నేను అని చెప్పింది ఊరికే కాదు, ఓకే. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ పోలీస్. నా లైఫ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ చేసి, ఈవెంట్స్ క్లియర్ చేసి, మెయిన్స్ క్లియర్ చేసి, లాస్ట్ ఫైనల్ సెలక్షన్లో 0.1 మార్క్. సో అతను ప్రూఫ్ కింద అయితే 9 పేజీలు ఉన్న కంప్లైంట్స్ అతను రాశాడు కదా. సో 9 పేజీల డాక్యుమెంట్ అయితే ఫైల్ని అయితే అతను పోస్ట్ చేశారంట. సో మొత్తం లీగల్గా అతను రిజిస్టర్ పోస్ట్ అయితే చేశారంట. సో మొత్తం తిరుపతిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ అతను పోస్ట్ అయితే పెట్టాడంట. సో చంద్రహాస్ బ్రో నైస్, పెద్దగా ఉంటుంది, బట్ స్టిల్ కొంచెం ఓపిక చేసుకుని చదవండి. ఏ ఒక్క పాయింట్ మీరు మిస్ అవ్వరు. చాలా పాయింట్స్ రాశాను, ఆల్మోస్ట్ 1.5 day కూర్చొని రాసిన. మార్నింగ్ 4:30 అయింది, మళ్ళీ అలారం పెట్టుకొని ఎందుకు. సో ఆ 9 పేజీలు అతను ఎస్సే లాగా ఒక 1.5 day పట్టిందంట అతనికి 9 పేజీల ఎస్సే అది రాసేకి చంద్రహాస్ బ్రోకి. నైస్. 7 గంటలకు లేచి సాయంత్రం 7 గంటలకు రాసిన. ఈ వీడియోలో కూడా ఎంబైండ్ చేసి పెడతాను, ఓకే. పోర్నోగ్రఫీ క్లిప్పులు రిలీజ్ చేసాను, కేసు పెడతావా? ప్రూఫ్లు కోర్టులో ఏం ఇస్తావన్నా? రెడీ చేసుకోండి, వీడియోలు రెడీ చేసుకోండి, ఆ ఫోటోలు వీడియోలు రెడీ చేసుకోండి, ప్రూఫ్లు ఇవ్వాలి కదా, రెడీ చేసుకోండి. ఇప్పుడు సో కింగ్ చంద్రహాస్ బ్రో చెప్పినట్టు పోర్నోగ్రఫీ మీద తను ప్రైవేట్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తా అని చెప్పాడు కదా. సో వాటికి ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే రెడీ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. చూడాలి మరి, నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వాళ్ళు కోర్టులో ఏ ప్రూఫ్ సబ్మిట్ చేస్తారో, ఆ ప్రూఫ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయని చెప్పేసి సబ్మిట్ చేసిన ప్రూఫ్స్. సిన్స్ వాళ్ళు పోర్నోగ్రఫీ అని చెప్పేసి, ప్రైవేట్ వీడియోస్ అని చెప్పేసి, ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అని చెప్పేసి చెప్పారు కదా. సో అది ఎక్కడ మీకు కనపడదు కింగ్ చంద్రహాస్ బ్రో ఛానల్లో. అదంతా వాళ్ళు చెప్పిందంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రూఫ్స్గా, నాకైతే ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఐ వాంట్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది కోర్ట్. సో కోర్టులో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లాయర్ గారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, రా డబ్బులు ఉన్నాయి నీ దగ్గర అని. లేవండి. సపోర్ట్ ఉంది ఎవరిదన్నా? పబ్లిక్ సపోర్ట్ ఉందండి, పొలిటీషియన్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు ఏమన్నా లేదు, నేను ఫైట్ చేస్తాను సార్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ రా నేను. సో ఇంకా అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడాడు
నాకైతే తెలియదు. ఒకేలా అతని అభిమానం చూపించుకోవడానికి మాట్లాడాడేమో తెలియదు నాకు. సో ఇంక ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే కొంచెం టాపిక్ అయితే ఉంటుంది ఇంకా ఈ తర్వాత ఇంక ఇక్కడ నుంచి. సో ఇంకా మీకు ఈ చంద్రహాస్ బ్రో చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు. అతన్ని ఒక హీరో నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగాడు. సో ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ కెరీర్లోకి అడుగుపెట్టి సో హీ ఈజ్ నౌ డిప్యూటీ సీఎం. ఇంకా చెప్పలేము మన దగ్గర ఇంకా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సినిమాలు ఉండవని నేను అయితే అనుకుంటున్నాను. ఓకే, సో ఇది వీడియో. సో చూద్దాం, ఇదంతా కొంచెం స్కిప్ చేసి చూద్దాం. ఏదో నన్ను చంపాను మొహమాటం లేదు సార్, నేనేదో ఎలివేషన్లు ఇచ్చుకోవట్లేదు, నేను పిచ్చినా కూడా చెప్తున్నా అంతే. పీపుల్ ఇది జస్ట్ ఈ ఎఫ్ఐఆర్ గురించి వీటి గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను ఈ వీడియోలో. సో మిగతా యాక్చువల్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, ఇప్పటిదాకా ఎవరు రేస్ చేయని పాయింట్స్ కొన్ని ఉన్నాయి, నేను మాట్లాడాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సార్ ఒక క్వశ్చన్ సార్, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ టాలీవుడ్, డూ యూ రియలీ డిజర్వ్ టు బి ద ఫేస్ ఆఫ్ టాలీవుడ్? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది, బికాస్ అక్కడ కూడా విత్ ప్రూఫ్స్ మాట్లాడతాను నేను. సార్, యూ డోంట్ డిజర్వ్ టు బి అ మా ప్రెసిడెంట్. స్టూడెంట్స్ని లైఫ్ నష్టం చేస్తా అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పి ఇస్ చీప్ సార్. ఫేక్ కేసులు వేసి పోర్నోగ్రఫీ రిలీజ్ చేసినామా నువ్వు పెట్టిన కేసు. ఓకే, మనం ఆ విషయం గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అండ్ కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో డార్లింగ్స్. నెక్స్ట్ వీడియోలో మంచి పాయింట్స్ అండ్ మంచి అప్డేట్స్ వస్తాను నేను. అండ్ నేను ఇంతే సార్, నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, నేను పిచ్చిన కొడుకు నేను. సో ఇది సంగతి. సో కింగ్ చంద్రహాస్ బ్రో మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. సో మరి ఎప్పుడు కోర్టుకు వెళ్ళాలో నాకైతే తెలీదు. సో నెక్స్ట్ వీడియో అంటున్నాడు, చూద్దాం మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో, ఏం మాట్లాడతాడో, అసలు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో, చంద్రహాస్ బ్రో గెలుస్తాడో లేదో. నేనైతే చంద్రహాస్ బ్రో గెలిచాలని అయితే కోరుకుంటాను. సో ఐ హోప్ యూ విల్ విన్ చంద్రహాస్ బ్రో. వీ విల్ సపోర్ట్ యూ ఫ్రమ్ విత్ ఆల్ ఎవ్రీథింగ్ వీ గాట్. సో నీకు మా దగ్గర ఉన్న ప్రతి దాంతో నీకు సపోర్ట్ చేసేకైతే ట్రై చేస్తాము, ఎంత వీలైతే అంత. సో మేము సపోర్ట్ చేసేకైతే ట్రై చేస్తాము. ఓకే గైస్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకొనివ్వండి. సో ఇట్లా మన సమాజంలో స్నో బ్రో లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ పలుకుబడిని, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ని, తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న కోట్ల ఆస్తుల్ని, డబ్బుల్ని వాడుకొని ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, తెలుసుకొని వాళ్ళు చూసి తెలుసుకొని. సో నాకు తెలిసి చాలామంది ఈ వీడియో చూసింటారు, చంద్రహాస్ బ్రో వీడియో చూసింటారు, కానీ మిస్ అయిన వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో మళ్ళీ ఒకేలా మీరు చూసినా కానీ మీకు అర్థమవుతుంది విషయం. ఒకసారి చూసినప్పుడు అర్థం కాదు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఏమన్నా కొంచెమైనా మీకు అర్థం అయ్యిండొచ్చు. సో ఓకే గైస్, బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా సీ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్, టాటా సీ యూ.